యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మమ్మీ బెలూన్, మమ్మీ బెలూన్, మమ్మీ బెలూన్. మమ్మీ బెలూన్. మేడం, ఏంటండి వీళ్ళు? విడాకుల కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంత విచిత్రమైన పొజిషన్లో ఉంటారా అండి? ఈ దృశ్యం గనక జడ్జి గారి కళ్లల్లో పడింది అంటే ఈ జన్మలో వీళ్ళు విడాకులు తీసుకోకూడదు అని తీర్పిస్తారండి. విరాజ్, ఏంటిదంతా? ఏంటే? ఇద్దరి మధ్య బంధమే శాశ్వతంగా తెగిపోతున్నప్పుడు ఇంకా తాళి గురించి తాపత్రయం ఎందుకు? అసలు ఎవరి మనసు మార్చాలని ఈ పిచ్చి ప్రయత్నాలు? విరాజ్, తెంపే ఆ తాళిని. అత్తయ్య, మనం ఇప్పటికే కోర్టు వరకు వచ్చి పరువును బజారు వరకు తీసుకొచ్చాం. ఇంకా దిగజారి ప్రవర్తించడం మంచిది కాదు. ఆనంద్, అవును అత్తయ్య, ముందు వెనక చూసుకోకుండా మనం ఎలాంటి పని చేసినా దాని ప్రభావం పడేది ఇంటి గౌరవం మీదని మర్చిపోకండి.
అత్తయ్య, మీరా తాళిని అబ్జర్వ్ చేస్తున్నారా? అసలు తన మెళ్ళ నల్లపూసలు ఎప్పుడొచ్చాయి? హో, ఆ రోజు విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిన విరాజ్ రాత్రి ఎప్పుడో తిరిగొచ్చి తన మాట మార్చాడు అంటే దాని వెనకున్న బలం ఇదా? పర్వాలేదే, నీ మాయ మాటలతో విరాజ్ని నీ వైపుకి ఎలాగైనా తిప్పుకోవాలని ఈ పొజిషన్లో కూడా మాక్సిమం ట్రై చేస్తున్నావు. ఎంత ట్రై చేసుకుంటావో చేసుకో, ఇంకా ఎంతో టైం మిగల్లేదు కదా. మెడలో ఉన్న ఆ నల్ల పూసల్ని ఇక జీవితాంతం గుర్తుగా చూసుకుంటూ బతికేద్దుగాన్లే. గుర్తుగా ఏంటి? విరాజ్ నా గుండెల్లో ఉన్నాడు. అది మీకు అర్థం కాక నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అవునా? సరే, మేము నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాము, నువ్వే కావాలని చేస్తున్నావు, ఇక్కడ మాకు అనవసరం. కానీ మెళ్ళో ఆ తాళి వేసుకుని నువ్వు మా ఇంటి కోడలు అంటూ చెప్పుకుంటూ తిరిగితే మాత్రం మర్యాదగా ఉండదు. చెప్పుకుని తిరగాల్సిన కర్మ నాకేంటి? తాళి కట్టిన వాణ్ణి భర్త కాదు అనడం తప్పు, కానీ నా భర్త ఇంటిని నా అత్తారిల్లు అనడంలో తప్పేంటి? అత్తయ్య గారు చెప్పింది ఈ విడాకుల పంచాయతీ పూర్తయ్యాక సంగతి గురించి. పాపం, ఏవో మాయ మాటలు చెప్పించేసి నా భర్తతో పేపర్ల మీద సంతకం పెట్టించేసి నాకు నోటీసులు పంపించేయగాని అయ్యో దేవుడా అంటూ విడాకులు తీసుకుని పుట్టింట్లో బిక్కు బిక్కుమని ఏడుస్తూ ఓ మూలన కూర్చుంటాను అని అనుకుంటున్నారా? మీరందరూ చదువుకున్న వాళ్లే కదా. నేను ఓకే అనకుండా ఆయనకి ఎప్పటికీ విడాకులు రావు అని చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? ఏం లాయర్ గారు, మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా, వీళ్లతో చెప్పలేదా? నా కంఠం తెగి పడినా నా భర్తతో నాకు విడాకులు కావాలని కోరుకోను. మరి మీ కోరిక ఎలా తీరుతుంది అని అనుకుంటారు? విన్నారు కదా అందరూ, మా అక్కను రాక్ స్టార్ ను విడదీయడం ఎవ్వరి వల్ల కాదని అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. మేడం, ఈ కేసు ఎలా మూవ్ చేయాలో నాకు బాగా తెలుసు. కాస్త మీరంతా ఆవిడికి దూరంగా ఉంటే మంచిది. నేను చెప్తున్నాను కదా, మీరు పదండి. ఒరే ఆనంద్, విరాజన్ తీసుకుని లోపలికి రా. విరాజ్, అక్క పద. మేడం, నేను కేసుని ఏదోలాగా మూవ్ చేయగలను గాని కేసు నిలబడాలి అంటే మాత్రం ఆవిడ చేత విడాకులకి ఓకే చెప్పించాల్సి ఉంటుంది. మీరు చేయవలసింది మీరు చేయండి లాయర్ గారు. దాని చేత ఎలా ఓకే చెప్పించాలో నేను చూసుకుంటాను. సరే మేడం,
మీరు ఆ పని ముందు చేయించండి, తీర్పు మన ఫేవర్గా వస్తుంది. ఏమ్మా, చైత్ర అంటే నువ్వేనా? నేనేనండి. ఎక్కడైనా వెతకాలమ్మా నిన్ను. వచ్చామా పని చూసుకుని వెళ్ళామని ఉండాలి. సంతకం పెట్టు. సంతకం ఎందుకు? మీరు వచ్చారని నాకు తెలిస్తే సరిపోతుందా? జడ్జి గారికి కూడా తెలియాలి కదా, అందుకు సంతకం పెట్టు. వచ్చిన ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పలేక చేస్తున్నా. ఏదో ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెడుతున్నట్టు అడగటం ఒకటి. గొప్ప గొప్ప పేర్లు పెట్టుకుంటే సరిపోదమ్మా. విడాకులంటూ కోర్టుకు రావడం మానేసి మొగుడుతో సరిగ్గా కాపురం చేసుకోవాలి. సంతకం పెట్టు. ఏంటి చైత్ర, కోర్టుకు హాజరైనట్టు సంతకం పెట్టావా? ఆ, పెట్టకేం చేస్తావులే. అవును, ఇందాకేదో అన్నావు కదా, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టకుండా ఎలా విడిపోతాము అని. సంతకం పెట్టకుండానే జడ్జి ముందు విడాకులు కావాలని చెప్పినా కూడా సరిపోతుంది కదా, ఏమంటావు? చెప్పాలి అని మీరు అనుకుంటే సరిపోతుందా? నేను చెప్పాలి కదా. మేం చెప్పిస్తాం కదా చైత్ర. ప్రాణం పోయినా చెప్పను అని చెప్పాను కదా. ప్రాణం కన్నా విలువైన వాటి కోసం చెప్పక తప్పదు కదా. అయినా ఇలాంటి చోట మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే సరిపోదు చైత్ర, ఎమోషనల్ గా కూడా స్ట్రాంగే ఉండాలి. కానీ నీకంత సినిమా లేదుగా. అసలు ఏం వాగుతున్నావో అది కాస్త అర్థమయ్యేటట్టు వాగు. అర్థమయ్యేటట్టేంటి చైత్ర? నెక్స్ట్ లోపల ఏం జరగబోతుందో అది వాగుదాం. అక్కడ నీ పరిస్థితి ఎలా ఉండబోతుందో ఇక్కడే ఊహించుకుందు గాని. ఏమంటావు పిన్ని? స్మైలీ, ఇప్పుడు ఇదంతా అవసరమా? పాపం మన చైత్రే కదా పిన్ని. ఎంత కాదనుకున్నా నాకు తోడుకోడలు కదా. లోపల అడిగే ప్రశ్నల్ని లీక్ చేస్తే పాపం కాస్త ప్రిపేర్ అవుతుంది కదా అని. ఇదిగో చైత్ర, ఇదిగో ఇవే నిన్ను లోపల అడగబోయే ప్రశ్నలు. బాగా ప్రిపేర్ అవ్వు. అక్కర్లేదు. మీరు ఈ ప్రశ్నల కోసం ఎంత శ్రమ పడ్డారో మీ ఎగ్జైట్మెంట్ చూస్తుంటేనే అర్థమవుతుంది. కానీ దేనికైనా ప్రిపేర్ అవ్వాల్సింది నిజాన్ని పక్కదోవ పట్టించి తప్పు చేసే మీరు. నిజాన్ని నిర్భయంగా చెప్పే నేను కాదు. సరే చెప్పు మరి సమాధానం. నీ కన్న తల్లి కట్టుకున్న భర్తకి బ్రతుకున్నంత కాలం ఎందుకు దూరంగా ఉందో చెప్పగలవా? హంస గారు, ఈ ప్రశ్న లోపలడిగేది ఈ లాయర్ అమ్మా. ఇలా అరిస్తే ప్రయోజనం లేదు, ఆన్సర్ ఇవ్వాలి. ఏంటి చైత్ర, శాంపిల్ ప్రశ్నకే ఇంతలా అరిచావంటే రాబోయే ప్రశ్నలు వింటే నీ గుండె పేలిపోవటం గ్యారెంటీ. ఏమంటావు పిన్ని? ఏం సమాధానం చెప్తావు చైత్ర? నిజాన్ని నిర్భయంగా చెప్తానన్నావుగా, చెప్పగలవా? చెప్తాను, చెప్పగలను. పిన్ని, దాని మొహం చూస్తుంటే లాయర్ ఏమీ అడగకుండానే అదే విడాకులు ఇవ్వండి అని అడిగేలా ఉంది. మనం ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా తగిలి ఉండదు, దానికి దిమ్మ తిరిగి భవిష్యత్తు కనిపించుంటుంది. Please sit down.
చైత్ర 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 గాలి నీరు నీరు నేరం చేసిందెవరు ఎవరు ఆపేదెవరు ఎవరు విరాజ్ వెళ్ళు. సాగే ఆడదు సెలయే సరునది అడగండి ఇదేనా గాలి నిప్పు మీరు ఒకరు యువర్ ఆనర్, నా క్లయింట్ విరాజ్ గారిని విచారించడానికి తమరి అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విరాజ్ గారు, మీరు మీ భార్య అయినటువంటి శ్రీమతి చైత్ర గారిని ప్రేమించారా? చెప్పండి. ప్రేమించాను, ప్రాణం కన్నా ఎక్కువగా. గ్రేట్. ఆమె మెళ్ళో తాళి కట్టారు కదా, అది కూడా ప్రేమతోనే కట్టారా? చెప్పండి విరాజ్ గారు, ఇంతకీ ఆ తాళి పెద్దల అంగీకారంతో కట్టారా, లేక మీరు అనుకొని గుళ్ళో దండలు మార్చుకుని తాళి కట్టారా? చెప్పండి విరాజ్ గారు. ఈ రెండు కాదు లాయర్ గారు. ప్రేమ ఇష్టం ఏవీ లేకుండా తనకు తానే బలవంతంగా తన మీద ద్వేషంతో మాత్రమే ఆ తాళిని కట్టాడు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. అమ్మా ప్లీజ్ సిట్ డౌన్. మీరు విచారణ మధ్యలో మాట్లాడకూడదు. పిలిచినప్పుడు వచ్చి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి విరాజ్ గారు, తాళిని ఎలా కట్టారు? విరాజ్ గారు ప్లీజ్ చెప్పండి. అవును, ఆయన మెళ్ళో తాళిని ద్వేషంతోనే కట్టారు. కానీ ప్రేమ లేక కాదు, ఇప్పుడు ప్రేమ లేదని కాదు, మేం కలిసి బతుకుతాం యువర్ ఆనర్. చైత్ర గారు, జవాబు మిమ్మల్ని ప్రశ్న అడిగినప్పుడు మాత్రమే చెప్పాలి. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. ఈ ప్రశ్నకి సమాధానం నా క్లయింట్ చెప్పకపోయినా, ప్రతివాది చెప్పినా ఈ బలవంతపు తాళి కట్టాడనే మాటని పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఓకే ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. విరాజ్ గారు, ప్రేమించాను అంటున్నారు, మరి ద్వేషంతో ఆవిడ మెళ్ళో తాళి ఎందుకు కట్టాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? విడాకులు కావాలని కోరుకున్నారు కదా విరాజ్ గారు, మరి విడాకులు మంజూరు కావడానికి కోర్టుకు అన్ని విషయాలు తెలియాలి కదా. చెప్పండి. ఎందుకు బలవంతంగా ఆవిడ మెళ్ళో తాళి కట్టారు? తను నా మాటకి ద్రోహం చేసిందని భావించి ఎలాగైనా శిక్షించాలని ఆవేశంలో తాళిని మెడలో కట్టాను.
కానీ ఆవిడే మీకు శిక్ష విధించింది కదా, అంతే కదా? చెప్పండి, అంతేనా విరాజ్? మీ భార్య మూలంగా మీ ఇంట్లో వాళ్ళకి ప్రాణహాని ఉందని ఆవిడ మీద అభియోగం మోపబడింది. అది నిజమేనని మీరు అంగీకరిస్తున్నారా?